చూడండి, నార్మల్ ఫంక్షన్‌లో ఎలా ఫంక్షన్ కాల్ సేమ్ ఉంటది. ఏం మారదు. ఫంక్షన్ డెఫినిషన్ మారుతది. యారో ఫంక్షన్‌కి, నార్మల్ ఫంక్షన్‌కి. ఫర్ సపోజ్ గ్రీట్ ఫంక్షన్ కాల్ ఏమో గ్రీట్, బ్రాకెట్‌లోనేమో నేమ్ పాస్ చేస్తున్నాం. జస్ట్ లైక్ నేమ్ ట్రంప్ అని ఇస్తున్నాం. ఓకేనా? ట్రంప్ అని పాస్ చేస్తున్నాం ఆర్గ్యుమెంట్స్‌లో. ఇప్పుడు నార్మల్ ఫంక్షన్‌లో ఎలా ఉంటది? ఫంక్షన్ గ్రీట్ పారామీటర్స్‌లోనేమో నేమ్ వస్తది. లోపల రిటర్న్ హలో ప్లస్ నేమ్. ఓకేనా? హలో ప్లస్ నేమ్. సో, అవుట్‌పుట్ ఏమొస్తది? సో, ఈ ఫంక్షన్ కాల్ మనం ఒక వేరియబుల్‌లో తీసుకొని కన్సోల్ డాట్ లాగా వేరియబుల్ ఇస్తే హలో ట్రంప్ అని వస్తది. ఇది నార్మల్ ఫంక్షన్. ఇప్పుడు యారో ఫంక్షన్‌కి పెద్ద తేడా ఏం లేదు. అక్కడ ఫంక్షన్ అనేది రీప్లేస్ అవుతది. ఫంక్షన్ తీసేసి ఈక్వల్ టు ఫ్యాట్ యారో వాడతాం. ఎక్కడ వాడతాం? ఫంక్షన్ కా డెఫినిషన్‌లోనే. ఫంక్షన్ డెఫినిషన్‌లోనే వాడతాం. ఇంకోటి కాన్స్ట్ వాడతాం. కాన్స్టెంట్ ఓవర్ రైడ్ అవ్వకుండా ఉండడానికి. సో, ఫంక్షన్ డెఫినిషన్‌లో ఏమవుతది? కాన్స్ట్ తర్వాత గ్రీట్ ఈక్వల్ టు తర్వాత బ్రాకెట్స్‌లో నేమ్ వస్తది యాజ్ యూజువల్ ఫంక్షన్‌లో ఉన్నట్టు. తర్వాత ఫ్యాట్ యారో వస్తది. మిగతాది మొత్తం సేమ్ టు సేమ్ రిటర్న్ హలో ప్లస్ నేమ్. ఓకేనా? ఎంప్టీ అయితే బ్రాకెట్స్‌లో ఏముండదు. సింగిల్ పారామీటర్ అయితే ఒక పారామీటర్ యూజ్ చేస్తాము. ఒక ఆర్గ్యుమెంట్. మల్టీ అయితే మల్టీ యూజ్ చేస్తాం. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఈక్వల్ టు ఫ్లాట్ యారో ఫ్యాట్ యారో యూజ్ చేసి కాన్స్ట్ పెడితే ఓవర్ రైడ్ అవ్వదు. ఓకేనా? సబ్స్క్రైబ్ మై ఛానల్.